హాయ్ హలో నమస్తే. నేను మీ సుబ్బవరం పిల్ల. మేమైతే మా మరిది పెళ్ళికైతే వెళ్తున్నామండి. ఆ రోజు మార్నింగే స్టార్ట్ అయిపోయాం. చూడండి ఎంత గ్రీనరీగా ఎంత ప్రశాంతంగా ఉంది. చాలా ఫ్రీగా ఉంది, చాలా నీట్గా కూడా ఉందండి. చూడడానికి చాలా పీస్ఫుల్గా అనిపించింది. చూడండి ఎంత గ్రీనరీ ఉందో, చాలా బాగుంది. మాకైతే చాలా నచ్చింది. గులివిందాడ అయితే మేమైతే వెళ్తుంది. గులివిందాడ ఊరికి వెళ్తున్నామండి. మాది సబ్బవరం. అక్కడి నుంచి మ్యాక్సిమం ఆ ఊరికి నాకు తెలిసి ఒక 20-30 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. నాకు తెలియదు కానీ నేను బయటకి మ్యాక్సిమం వెళ్ళను కాబట్టి ఇదంతా ఫుల్ జర్నీ అనమాట. చాలా స్ట్రెయిన్ అయిపోయింది. అంటే 1 డేకి మనం ఉంటే డైలీ వెళ్ళి వెళ్ళాలి. ఇక్కడ ఫోటో పెట్టాలండి. స్పీడ్లో వెళ్ళిపోయింది. చాలా బాగుంది అనుకుంది మదిలో దానేం చూసింది అనుకోని మలుపుల్లో పరవశము తగలి శ్రమో అసలిది ఏమో. జర్నీ అయితే చాలా బాగుంది కదండి. మొత్తం వచ్చేసరికి ఇదంతా పల్లెటూరు అండి. పల్లెటూరు చూడండి ఎలా ఉంటుందో. అప్పటికాలు ఇల్లువి ఇంకా అలా ఉంచారనమాట. చాలా బాగుంది ఇల్లు అయితే మాత్రం. చుట్టూ అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చామండి పెళ్లి కొడుకు వాళ్ళ ఇల్లు దగ్గరికి. అదే పెళ్లి కొడుకు వాళ్ళ ఇల్లు. ఫైనల్గా పెళ్లి కొడుకు ఇంటికి అయితే వచ్చామండి. ఇదైతే వాళ్ళ ఇల్లు. చాలా బాగా చేశారు. అయితే చాలా బాగా చేశారు. పక్కన పెద్ద గ్రౌండ్ అయితే పెట్టారండి. ఆ గ్రౌండ్లో చాలా బాగా చేశారు. రిసెప్షన్ ఏరియా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం వీడియో తీయడానికి కూడా వర్షం అంటే అసలు ఎక్కడ వీడియో తీయడానికి కావలేదు. చాలా వీడియోస్ అయితే మిస్ అయిపోయింది వర్షం వల్ల. వాళ్ళైతే చాలా డిసప్పాయింట్ అయిపోయారు వర్షం పడిపోవడం వల్ల. పెళ్ళికైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చునే ఏరియా కూడా ఫుల్ వర్షం అనమాట. ఇదంతా అయితే రిసెప్షన్ ఏరియా అనమాట మొత్తం. కానీ మొత్తం ఫుల్ వీడియో తీయలేదు. ఇది మా మరిది అనమాట. అత్తయ్య తను మా మరిది. తోడుకోళ్ళు పక్కన నుంచి వస్తుంది. తను మా తోడుకోళ్ళు అనమాట. ఆ పక్కన మా అత్తయ్య, ఈయన మా ఆయన. ఆ పక్కన కూడా మా అత్తయ్య. నాకైతే ప్రస్తుతం 3 అత్తయ్యలు ఉన్నారనమాట. ఇది మా చిన్న క్యూట్ ఫ్యామిలీ. ఇది మా మరిది. నాకైతే మరిదిలు అయితే ఒక 4-5 అయితే ఉన్నారండి. ఇప్పుడు అవుతుంది కూడా మరిది పెళ్ళి. నెక్స్ట్ వచ్చేసి మా చిట్టి తల్లి డ్యాన్స్. మా చిట్టి తల్లి డ్యాన్స్ ఎలా వేసిందో కామెంట్ చేయండి. ఎంత క్యూట్గా వేస్తుందో కదా. ఈ వీడియో ఆల్రెడీ నేను షార్ట్లో పోస్ట్ చేశాను. ఇక్కడ చూడకపోతే అందరూ చూడండి. ఇది నా ఫస్ట్ లాంగ్ లెంత్ వీడియో అనమాట. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ మా పెళ్లి సిరీస్ కూడా స్టార్ట్ అవుతాయి. వాటిని కూడా ఇలాగే ఆదరించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా చిత్తల్లో చూపించి చెయ్యి పట్టి లాగినావురు. నేనటండి కాదు బాబో, నీలాంటోడికి సను ఇవ్వను బాబా. నేనటండి తండాడదాన్ని కాదు బాబో, నీలాంటోడికి సను ఇవ్వను బాబా. ఉన్నారా మీ ఊళ్ళో? రాయండి. నువ్వు అత్రం తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చావు ఎగేసుకుంటూ. ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేల్ రాజా ఏంది గుడ్లప్పకి. ఇదిగో ఎవరు తోసుకోకండి. అందరి దగ్గరికి వీళ్ళైతే అరేంజ్ మ్యారేజ్ అండి. రిసెప్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదైతే కాలువల సంబరం దగ్గర అనమాట. పసుపు దంచుతున్నారు. చాలా మంది అయితే వచ్చారు. అటు సైడ్ ఉన్నారు అయితే ఇంకా కనిపించడం వీడియో తీయడానికి కావలేదు. నేనైతే ఫోటోగ్రాఫర్ పక్కన అయితే నించున్నాను వీడియో తీయడానికి.
చాలా ఖాళీ లేదు. మొత్తం ఊళ్ళో అందరూ వచ్చారు. అంత బాగా జరిగింది పెళ్ళి అయితే మాత్రం. మా మరిది అయితే ఏం చేయాలో తెలియక అలా కూర్చున్న అమాయకంగా. అతనికైతే ఎంతలా రాస్తాం మేమైతే. మెరూన్ కలర్ టీషర్ట్ వేసుకుని కదండి అతని బావ, పక్కనే గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది కదా తను అక్క, ఇద్దరు వాళ్ళ తమ్ముడికి అనమాట పెళ్ళి అవుతుంది. అంటే పెళ్ళి తింది కదండి తన మరిదికి, వాళ్ళ సొంత మరిదికి పెళ్ళి అవుతుంది అనమాట. ఆడవిడంతా వాళ్ళే పాపం చాలా కష్టపడ్డారు. కానీ ఫుల్ వర్షం పడిపోయిందండి. పెళ్ళి అయితే చాలా ఇబ్బందిగా అయితే అయ్యారు. కానీ అంతే బాగుంటారు, వాళ్ళ లైఫ్ అయితే చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వాచింగ్.